రైట్ చూస్తున్నాం స్క్రీన్ మీద వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు జైలుకు చేరుకున్నారు. లోపల ఉన్న మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని పరామర్శించే నిమిత్తమై ఆయన కేంద్ర కారాగారానికి చేరుకున్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. మొత్తానికి అష్టదిగ్బంధనం చేసి నెల్లూరు మొత్తం పోలీస్ ఆధీనంలోకి తీసుకున్న నేపథ్యంలో ఆంక్షల వలయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి తమ సహచర నాయకుడు, పార్టీ నాయకుడు, మాజీ మంత్రి అయిన కాకాని గోవర్ధన్ రెడ్డిని పరామర్శించడానికి జైలుకు చేరుకున్నారు. సో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వస్తే అక్కడ ప్రజలు ఎంత పెద్ద ఎత్తున తరలి వస్తారో, వాళ్ళ ఆదరణ ఏ రకంగా చూపిస్తారో అది తట్టుకోలేని ఆ కడుపు మంటతో విధించిన ఆంక్షల నడుమ వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు జిల్లా కర్మాగారానికి చేరుకున్నారు. నెల్లూరు జైలు వద్ద చేరుకున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ని చూస్తున్నాం. ఆయన లోపలికి వెళ్తారు. కేవలం 3 మాత్రమే ఈ ములాఖత్లో ఉండాలి అంటూ రెస్ట్రిక్షన్స్ విధించిన నేపథ్యంలో కాకాని గోవర్ధన్ రెడ్డి కుమార్తె పూజిత వైఎస్ జగన్మోహన్ రెడ్డితో లోనికి వెళ్ళనున్నట్టుగా తెలుస్తోంది. అక్కడున్న ఫార్మాలిటీస్ ఆయన పూర్తి చేస్తూ ఉన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెంట కాకాని గోవర్ధన్ రెడ్డి కుమార్తె పూజిత కూడా లోపలికి వెళ్ళి తండ్రి అలాగే మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డితో ములాఖాత్ అవుతారు. అక్రమ కేసులు బనాయించి అక్రమంగా అరెస్ట్ చేసి జైల్లో ఉంచిన కాకాని గోవర్ధన్ రెడ్డికి తాను ఉన్నాను అంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ధైర్యం ఇచ్చే ప్రయత్నం చేయబోతున్నారు. చూస్తున్నాం మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కూడా అక్కడే ఉన్నారు. ఆయన లోపలికి వెళ్ళే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కూడా అక్కడే కనిపిస్తున్నారు. కేవలం 3-4కి మాత్రమే వారిని మాత్రమే అనుమతించిన నేపథ్యం మనం చూస్తున్నాం. ఆంక్షల నడుమ నిర్బంధాల మధ్య వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు పర్యటన కొనసాగుతోంది. ఇదేదో ఎవరికి రైతులో మరే ఇతర సెక్షను ఆందోళన చేస్తుంటే వాళ్ళకి సంఘీభావంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన చేయట్లేదు. కేవలం తమ నాయకులను అక్రమంగా అరెస్ట్ చేసి జైల్లో ఉంచిన నేపథ్యంలో వాళ్ళకి తాను ఉన్నాను అంటూ ధైర్యాన్ని ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. దానికే పోలీసుల ఓవర్ యాక్షన్, కూటమి సర్కార్ కుయుక్తులు ఇవన్నీ 2 రోజులుగా ఇంతకుముందు భూమన కరుణాకర్ రెడ్డి చెప్పినట్టుగా ఎంత హాస్యాస్పదంగా కూడా ఉన్న నేపథ్యం మనకు కనిపిస్తోంది. వైఎస్ఆర్సీపీ నాయకుల మనోస్థైర్యాన్ని దెబ్బగొట్టే ప్రయత్నం చేస్తూ వాళ్లే స్థైర్యం కోల్పోయారు అనే విషయాన్ని వాళ్ళు బహిర్గతం చేస్తూ ఉన్నారు. జగన్కు ప్రజాదరణ లేదు, 11 సీట్లు మాత్రమే ఆయన గెలుచుకున్నారు అంటూ పలచనగా మాట్లాడే కూటమి నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఉన్న ఆదరణని అడ్డుకోవడానికి పడుతున్న పాటలను చూసి ప్రజలందరూ కూడా నవ్వుకుంటూ ఉన్నారు. రైట్, జైలు వద్ద మా కరెస్పాండెంట్ మూర్తి ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. మూర్తి, చెప్పండి. కేవలం 3కి మాత్రమే ములాఖత్కి అనుమతించిన కూటమి సర్కార్ వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటుగా కాకాని కుమార్తె పూజిత కూడా లోపలికి వెళ్ళిన దృశ్యాలు మనకు కనిపించాయి. ఎంతసేపు ఈ ములాఖత్ ఉండబోతోంది? ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? కూటమి ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన పట్ల అక్కడికక్కడ ఆస్త దిగ్బంధం చేసింది. నెల్లూరు నగరంలో ఎక్కడ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, కార్యకర్తలు రాకుండా దిగ్బంధించినటువంటి పరిస్థితి మనం చూసాం. కొద్దిసేపటి క్రితమే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్నటువంటి మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి గారితో ములాఖత్ అయ్యేందుకు వెళ్లడం జరిగింది. ఆయనతో పాటు ఆయన కుమార్తె, ఇటు ఎవరు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి కుమార్తెతో పాటు మాజీ ఎంపీ, ప్రస్తుత ఎంపీ గురుమూర్తి, ఇటు మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కూడా లోపలికి వెళ్లడం జరిగింది. ప్రధానంగా తక్కువ మందిని మాత్రమే లోపలికి అనుమతించారు. మిగిలిన వారిని ఎవరిని కూడా లోపలికి అనుమతించేది లేదంటూ చాలా నిబంధనలు విధించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ యొక్క పర్యటనను ఎక్కడ కూడా విజయవంతం కాకుండా అడ్డుకోవాలన్నటువంటి కుట్రలు, కుయుక్తులు మొదటి నుంచి కూటమి ప్రభుత్వం చేస్తూనే ఉంది. దానిలో భాగంగానే ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. లోపలికి వెళ్లడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో పాటు లోపల ఏదైతే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తుతం ఈ యొక్క నెల్లూరులో ఉన్నటువంటి సెంట్రల్ జైలులోకి వెళ్తున్నటువంటి దృశ్యాలు మనం ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాం. ఆయనతో పాటు తిరుపతి ఎంపీ గురుమూర్తితో పాటు ఇటు మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు గారు కూడా లోపలికి వెళ్తున్నారు. ప్రస్తుతం లోపలికి వెళ్తున్నటువంటి దృశ్యాలు మనకి కనిపిస్తూ ఉన్నాయి. లోపల ఉన్నటువంటి మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి 2 నెలలుగా ఈ యొక్క ఒక అక్రమ కేసులో నిర్బంధించినటువంటి పరిస్థితి. ఈ రోజు పరామర్శించేందుకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి
ఈ యొక్క కేంద్ర కారాగారం నెల్లూరుకు చేరుకున్నారు. ప్రస్తుతం ఆయన లోపల ఉన్నటువంటి మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డితో ములాఖాత్ కాబోతున్నారు. మరికొద్ది నిమిషాల్లో జరగబోతోంది. ఈ నేపథ్యంలోనే పోలీసులు అడుగడుగునా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను కార్యకర్తలను రానికుండా ఎక్కడికక్కడ నిర్బంధించినటువంటి పరిస్థితి, కట్టడి చేసినటువంటి పరిస్థితి. రాష్ట్రంలో దేశంలో ఎక్కడా లేని విధంగా ఒక ప్రతిపక్ష నేత రాష్ట్రంలో స్వేచ్ఛగా పర్యటించేందుకు కూడా వీరు అనుమతినివ్వనటువంటి పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో చూస్తున్నాం. గతంలో చిత్తూరు జిల్లాలో బంగారుపల్లెంలో మార్కెట్ యార్డ్ పర్యటన సందర్భంగా ఎలాంటి నిబంధనలు విధించారో, ఎలాంటి కట్టడి చేశారో ప్రత్యక్షంగా ప్రతి ఒక్కరు కూడా చూశారు. అదే పరిస్థితి ఈ రోజు నెల్లూరు జిల్లాలో, నెల్లూరులో యొక్క సెంట్రల్ జైలుకు సంబంధించి ములాఖాత్ అయ్యేందుకు వస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను, నాయకులను ఎక్కడికక్కడ కట్టడి చేసినటువంటి పరిస్థితి చూస్తున్నాం. ప్రస్తుతం